మేము సూటిగా అడిగింది ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి అని అడిగాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్లో పెట్టింది. ఆ 5 డిఏలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, పిఆర్సీ అధ్యక్ష 31/3/2026 వరకు పిఆర్సీ కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లు కావస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త పిఆర్సీని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పటిలోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కడతారు. సరే మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఐఆర్ ను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు. జీతాలు రాకపోతే బ్యాంకుల్లో డిఫాల్టర్స్ గా మారి అది బ్యాడ్ అకౌంట్స్ గా మారి ఇంట్రెస్ట్లు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు కూడా ఆగిపోతున్నటువంటి దృష్టిని అర్థం చేసుకొని ప్రతి నెల టెన్షన్ గా మొదటి తారీఖు నాడు వాళ్ళకి జీతాలు వచ్చేటట్టుగా చేస్తా ఉన్నాం. అట్లాగే దాంతో పాటు ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉన్నది కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులందరి కోసం ఉపయోగపడేటట్టుగా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ని తీసుకొని వచ్చి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ ఆ కుటుంబాలపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేటట్టుగా కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు దీనికోసం కోరుతా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగస్తులు క్యాష్లెస్ ఈ హెల్త్ కార్డు కావాలని అడిగి అలసిపోయి ఉన్నారు. కానీ మేము ఈరోజు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తుల కోసం దాన్ని ప్రకటించి అమలు చేయబోతా ఉన్నాం. అట్లాగే ప్రమాదవశాత్తు ఉద్యోగస్తులకు ఏదైనా జరిగితే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చి 1,20,00,000 రూపాయలు వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆ స్కీమ్ని కూడా తీసుకొని వచ్చాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న మానవీయ కోణం అధ్యక్ష. మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని చేసి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ఏ వ్యవస్థను కూడా సక్రమంగా నడవలేకుండా చివరికి పనిచేసే ఉద్యోగస్తులు కూడా నెల నెల జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్ కూడా చిన్నాభిన్నం చేస్తే ఈరోజు మేము ఎంతో నిక్కచ్చిగా ఆర్థిక క్రమశిక్షణతో సాధ్యమైనంత వరకు వీటన్నింటినీ సరిచేస్తూనే ఉద్యోగస్తులకు మొదటి నెల జీతాలు ఇస్తూనే వాళ్ళకి కావాల్సినటువంటి క్యాష్లెస్ హెల్త్ కార్డుని ఇస్తూనే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే చేసేటువంటి ఈ స్కీమ్ని కూడా తీసుకొని వస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం ఎవరైనా ఆలోచన చేస్తున్నారంటే ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వమే చేస్తుంది తప్ప మీరు చేయలేదు. మీరు ఈరోజు
అన్ని పెండింగ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులను పెట్టి ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ ఉద్యోగస్తుల కోసం మీరున్నారు అని అంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అధ్యక్ష. మేము ఈ డిఏలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాల గురించి సంబంధించి కానీ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా వీటన్నిటిని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులకి పెండింగ్ బిల్స్ కానీ వారు పెన్షనర్స్ ఇబ్బందులు చెప్పారు అధ్యక్ష. ఎస్, పెన్షనర్స్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు పెన్షనర్స్కి మొట్టమొదటిగా కావాల్సింది హెల్త్ సంబంధించినటువంటి బిల్స్. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అందరం కూర్చొని ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా గతంలో పెన్షనర్స్ ద్వారా వచ్చినటువంటి మెడికల్ బిల్స్ ₹1 కూడా పెండింగ్ ఉండడానికి లేదు. ఎవ్రీ మంత్ జీరో చేసేసేయాల్సిందే అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఇది మాకున్నటువంటి మానవ కోణం అధ్యక్ష. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఉద్యోగస్తుల పట్ల కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, సంక్షేమం, మానవ కోణం గురించి ఎవరు పరిశీలించలేనంత స్థాయిలో ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష. దీన్ని దయచేసి సభ్యులంతా గమనించవలసిందిగా కోరుతూ, ఇంకా ఏదైనా ఉద్యోగస్తులకు ఎవరికైనా అత్యవసరమైన అవసరాలు ఏర్పడి ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీ దృష్టికి వస్తే కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులందరికీ, మీకే కాదు సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాం. వీఆర్ దేర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు భట్టి గారు మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు మానవీయ కోణము అనేటువంటిది భట్టి గారి మాటల్లో కనబడుతుంది తప్ప చేతల్లో ఎక్కడ కనబడతలేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము ఈరోజు సూటిగా 5 డిఏలు ఎప్పట్లోకి ఇస్తారు, పిఆర్సి ఎప్పట్లోకి అమలు చేస్తారు, సిపిఎస్ ను ఎప్పట్లోకి అమలు చేస్తారని సూటిగా అడిగాం అధ్యక్ష. వారు ఎంతసేపు గత ప్రభుత్వం మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం మీదనే పడి ఏడుస్తారు అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వ హయాంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇయర్లీ కూడా లెక్క చెప్పమంటే చెప్తా. బీఆర్ఎస్ 9 ఏళ్ల కాలంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వారందరికీ పెన్షన్ బెనిఫిట్లు మేము ఇచ్చాము. మీరు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి. సో ఈ ప్రభుత్వం పెన్షన్ బెనిఫిట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడం పట్ల, పిఆర్సి డిఏ విషయంలో, సిపిఎస్ విషయంలో ఉద్యోగుల పట్ల మోసపూరిత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.